వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. రథసప్తమి పర్వదినం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వశిష్ఠ గోదావరి తీరం లలితమ్మ ఘాట్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో తెల్లవారుజామున వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామివారికి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం నుండి భక్తులు తండోపతండాలుగా విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. విశాఖ సింహాచల క్షేత్రంలో వరాహలక్ష్మి నరసింహస్వామివారిని విదేశీ భక్తులు దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి స్వామివారి విశిష్టతను వారికి వివరించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అప్పన్న కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. సింహాచలం అప్పన్న స్వామి ఆలయం అద్భుతంగా ఉందని ఈ సందర్భంగా విదేశీ భక్తులు తెలియజేశారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతికి కారణమయ్యాడని హీరో అల్లు అర్జున్ మీద కేసు పెట్టారని, ఇలాంటి అనుమతులు తీసుకోకుండా ట్యాంక్ బండ వద్ద ఇద్దరి మరణానికి కారణమైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీద సిటీ కమిషనర్ సివి ఆనంద్ ఎందుకు కేసు పెట్టలేదని కాంగ్రెస్ బహిష్కృత నేత జడ్సన్ ప్రశ్నించారు. అతని మీద కేసు పెట్టడానికి సివి ఆనంద్ ఎందుకు భయపడుతున్నారని ఆయన నిలదీశారు. యూత్ డిక్లరేషన్ అని యువతను మోసం చేసి 49 మంది విద్యార్థుల చావుకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి కారణమయ్యారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. అన్ని కూడా అడగరానివి, ఇవన్నీ అడగద్దు, ఈ పాపాలు ఇవి నేరాలు, ఇవి ఘోరాలు, పెద్ద టీవీలలో 9:30కు వచ్చే నేరాలు ఘోరాలు చూపించేటువంటి కార్యక్రమాలు ఇవి కాబట్టి మేము పర్మిషన్ ఇయ్యమని చెప్పేసి వాళ్ళు చెప్పిండ్రు. ఇదంతా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినాయి. ఒకరి మీద ఒకరు పడి ప్రియాంక గాంధీ వచ్చింది, ప్రతి నెల 4,000 రూపాయలు ఇస్తామని చెప్పింది. మీరు నౌకర్ల అప్లికేషన్ కోసం పెట్టి అప్లికేషన్ పైసలు కూడా అవసరం లేదని చెప్పింది. యూత్ డిక్లరేషన్ ప్రత్యేకంగా దుకాణమే పెట్టిన, మీరు పెట్టిన దుకాణమే. ఉద్యోగులకు ఇస్తామని చెప్పేసి మీరు మొత్తం పచ్చి మోసాలు చేసిండ్రు. ఈ డిమాండ్స్ పెట్టి మీరు అడిగిన డిమాండ్స్ ఏమైనాయని చెప్పి, మీ డిమాండ్స్ ఏమైనాయని చెప్పి చూపించి ఇది పెట్టినాం. ఓకేనా? ఏమడిగినా అంటే ఇట్లా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఇక్కడికి వచ్చి మాకు మోసం చేసిండ్రు, మాకు ఇస్తామన్న నౌకర్లు మాకు ఇయ్యలేదు, పైగా ఇక్కడ 49 మంది విద్యార్థులు చనిపోయినరు, ఇక్కడ 83 కేసులు ఉన్నటువంటి ఒక క్రిమినల్ ఈ రోజు రాష్ట్రాన్ని పాలిస్తుండు అని చెప్పేసి ఈ రోజు బాజాప్తా రాష్ట్రపతికి ఇక్కడ ప్రభుత్వం సస్పెండ్ చేయాలని చెప్పేసి రాష్ట్రపతికి ఇచ్చిన. ప్రభుత్వానికి చేత కాకుంటే, ప్రభుత్వం గాజులేసుకొని కూర్చుంటే వాళ్లకు ఏ దాంట్లో ఎన్ని పైసలు దొరుకుతాయి, మూసీ కడితే మాకు కమిషన్లు వస్తాయి, లేకుంటే కాళేశ్వరం ఇంకొక భాగం తీసుకపోయి మాకు కమిషన్లు వస్తాయి, మేము ఏది కోలంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కడితే మాకు కమిషన్లు వస్తాయి, ఆర్టీసీని ప్రైవేటైజేషన్ చేస్తే మాకు కమిషన్ వస్తాయి, మేయా కృష్ణారెడ్డిని తీసుకొని వచ్చి క్లీన్ చిట్ ఇచ్చి మధ్య కమిషన్లు వస్తాయి, కాబట్టి మేయాకు నౌకర్లు ఇస్తే మాకు కమిషన్ రావు, కాబట్టి మేము జాబ్ క్యాలెండర్ ఇప్పుడే ప్రకటించామని 13 నెలలైంది. ఇవాళ తగ్గాలి. ఈ ప్రభుత్వాన్ని చేత కాకుండా మేమే జాబ్ క్యాలెండర్ తయారు చేసినాం. ఇన్ని ఇచ్చిన తర్వాత మేము మాకు మీరు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలు నెరవేరుస్తలేరు. మేము ఇదివరకు 12 రోజులు దీక్ష చేసిన, 12 రోజులు దీక్ష చేస్తే మీరు స్పందించలేదు, 48 గంటలు దీక్ష ఇక్కడ చేస్తా, మీరు పర్మిషన్ ఇవ్వండి, అప్పుడు కూడా పర్మిషన్ ఇవ్వకుంటే ఇంటికాడ చేస్తున్నా అని అన్నారు. రేవంత్ రెడ్డి అనేటోడు ఏమన్నాడంటే, నేను నా పరిస్థితి ఎట్లుందని అందరికి తెలుసు, ఆయన రోజు తిని కూర్చుంటుండు అని చెప్పి రేవంత్ రెడ్డి భజన పరులు అందరు చెప్పిండ్రు. మరి ఎందుకు నేను ఇన్న దీక్ష కూర్చుంటే నా చుట్టూ పోలీసులను పెట్టుండ్రి అని చెప్పి ఇలా కూర్చున్నా. దాన్ని కూడా నేను ఏం పెట్టినా, నిరుద్యోగులు, అమరులైన నిరుద్యోగులు ఎవరెవరు, సంగీత, ప్రవళిక, బోడ సునీల్, ప్రాంగణం, ఇందిరా పార్క్ అని చెప్పి దీనికి నామకరణం చేసి ఇక్కడ మేము ఈ పోస్టర్లు దాదాపు ఒక 5-6 వేల పోస్టర్లు మొత్తము అన్ని కోచింగ్ సెంటర్ దగ్గర వేసి విద్యార్థులందరూ కూడా రెడీ అయిన తర్వాత ఈ రోజు నిన్నటి దినాన ఇప్పుడు నేను చూపించిన కారణాలన్నీ చూపించి ఇది చేసిండ్రు. ఇక సివి ఆనంద్ గారి కథ ఒక 2 నిమిషాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు ఇప్పుడు ఆఫీసర్ల గురించి తెలియకుంటే కూడా ఇబ్బందే. గత ప్రభుత్వంలో సిపిగా పనిచేసిండు ఆయన, నాకు పర్మిషన్ ఇవ్వలే, నా మీద 6 నేరాలు మోపిండు కదబ్బా. అసెంబ్లీలో పోతా, ఎగ్జిబిషన్ కాడికి పోతా, ఎగ్జిబిషన్ లో కార్లు వల్ల కొడతా, బస్సులు వల్ల కొడతా, అలా సామాన్లు అన్ని ఖాళీ చేసినప్పుడు
నా మీద రిపోర్ట్ రాసిన మరి ఆయన గొప్పతనం కూడా నేను చెప్పాలి కదా. ఆయన సిబి ఆనంద్ గారు విజయవాడ కమిషనర్ గా పనిచేసిండు. అక్కడ ఆయేషా మీరా అని ఒక విద్యార్థిని మరణించే ఆ కేసులో సత్యం బాబు అని ఒక పెద్ద క్రిమినల్, ఇప్పుడు నన్ను ఎట్లా చూపెట్టిన పెద్ద క్రిమినల్ అని ఆడబెట్టి అట్లా సత్యం బాబు అనే పెద్ద క్రిమినల్ పట్టుకొని నువ్వు ఏం డ్యూటీ చేస్తావు, నువ్వు ఏం నీ నౌకర్ ఏందో, నీ కథ ఏందో, ఇది కథని స్టేరీ. గత ప్రభుత్వంలో సిపి ఉంటావు, ఈ ప్రభుత్వంలో సిపి ఉంటావు, ఎందుకుంటావు నువ్వు, ఎట్లుంటావు నువ్వు, ఏ లాబింగ్ చేస్తే ఉంటావు, ఎంత స్ట్రిక్ట్ ఆఫీస్ డ్యూటీ చేస్తే నువ్వు ఉంటావు. వివిఐపి కల్చర్, నువ్వు వివిఐపి సపోర్ట్ చేసే ఆఫీసర్ నువ్వు. ఫిబ్రవరి 27న జరిగే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు డాక్టర్ తాళూరి రమేష్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే విద్యార్థుల సమస్యల్లో పాలుపంచుకుని అనేక పోరాటాలు చేసి సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషించనున్నారు. మిగతా అభ్యర్థుల కంటే 2 నెలల ముందుగానే ప్రణాళిక, పక్కా వ్యూహంతో ప్రచారంలో ముందున్నట్లు తెలియజేశారు. తనని గెలిపించి పెద్దల సభకు పంపిస్తే నిరుద్యోగుల సమస్యలు, ఉద్యోగుల అసంతృప్తి, విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కోసం రాజీలేని పోరాటం చేసి సమస్యల పట్ల నిలదీసే గొంతుకు అవుతానని తెలియజేశారు. గ్రాడ్యుయేట్ ఓటర్లు అందరూ పార్టీలకు, యూనియన్లకు అతీతంగా తనకు ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ఆయన కోరారు. జాతీయ దళిత విద్యార్థి సమైక్య ఎన్డీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల చేత సపోర్ట్ చేయబడిన వ్యక్తిని. నేను బహుజన్ సమాజ్ పార్టీలో గతంలో తిరిగాను, ఇప్పుడు కూడా బహుజన్ సమాజ్ పార్టీ వాళ్ళు సపోర్ట్ చేసిన వ్యక్తిని. మన వైఎంసీఏ, వైజ్ మ్యాన్ ఇంటర్నేషనల్, బైబిల్ సొసైటీ, మన క్రైస్తవ నాయకులందరూ కలిపి నన్ను నిలబెట్టిన క్యాండిడేట్ నేను. మీరు అందరూ కలిసి నాకు ఓట్ చేసి ఈస్ట్ వెస్ట్ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీకి ఓడి చేస్తున్నాను. మీరందరూ దయతో మీ అందరి వాడిగా మీలో ఉంటాను, మీ పాద సన్నిధిలో సేవ చేసుకుంటాను. ప్రతి ఒక్కరు నాకు ఓట్ చేసి మన భీమవరపట్నానికి నేను వెన్ని తెస్తాను. ప్రతి ఒక్కరు నాకు ఓట్ చేసి ఎలక్షన్ లో అఖండ విజయం చేకూర్చమని ప్రార్థిస్తున్నాను. దేశంలో నిరుద్యోగ సమస్యకు యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వాలు సరైన పరిష్కారం చూపించలేకపోయాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఉత్పత్తి ఆధారిత దేశంగా మనం విఫలమై దాన్ని చైనాకు అప్పగించామని అన్నారు. ఇకనైనా మన ఉత్పత్తిపైనే పూర్తిగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్టపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై లోక్సభలో చర్చ సందర్భంగా మాట్లాడిన రాహుల్ ఆ ప్రసంగంలోని అంశాలు ఏటా ఒకేలా ఉంటున్నాయని వ్యాఖ్యానించారు. మేక్ ఇన్ ఇండియా మంచి ఆలోచనే అయినప్పటికీ దాన్ని అమలు చేయడంలో మోదీ విఫలమయ్యారని అన్నారు. I struggled through the President's address to maintain my attention on what was being said, because I had heard pretty much the same President's address the last time and the time before that and the time before that. And it was the same laundry list of things that the government has done. We have done this, we have done this, we have done this, 50 or 100 things that the government has done. And so while I was sitting there, I was thinking, okay, I am being critical about what is being said. I am saying that this is not the type of President's address that should be delivered. The question came to my mind, what type of address would the India Gathbandhan government deliver? How would that address be different than the address we heard? Because it's no point me saying that it is a laundry list and then not providing a alternative idea. And so today I would like to lay out some dimensions of what an alternative address would look like. The India Gathbandhan would probably focus on and where we would lay emphasis. The future of this country is going to be decided by the young men and women of this country, the youth of this country. Anything we say has to be addressed to them, has to be spoken to them. Thing in front of us. And this is something I'm sure the Prime Minister would accept, and pretty much everybody in this room will accept, is that even though we have grown fast, we are growing slightly slower now, but we are still growing. A universal problem that we have faced is that we have not been able to tackle the problem of unemployment. No, neither the UPA government nor today's NDA government has given a clear-cut answer to the youth of India about employment. I don't think anybody in this room will disagree.
వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. లోక్సభలో విశాఖ ఎంపీ శ్రీ భారత్ కీలక వ్యాఖ్యలు. గత ప్రభుత్వం ప్రజలను భయపెట్టడమే ఆయుధంగా మార్చుకుని విధ్వంసాలు సృష్టించిందని విమర్శ. రాష్ట్రంలో అప్రజాస్వామికంగా జరుగుతున్న మున్సిపల్ ఉప ఎన్నికలను తక్షణం వాయిదా వేయాలి. వైసీపీ ఎమ్మెల్సీ లేల అప్పిరెడ్డి డిమాండ్. అంగరంగ వైభవంగా దేవుని కడప వార్షిక బ్రహ్మోత్సవాలు. కనుల పండుగ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి రథోత్సవం. దేశంలో నిరుద్యోగ సమస్యకు యూపీఏ ఎన్డీఏ ప్రభుత్వాలు సరైన పరిష్కారం చూపించలేకపోయాయి. లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ విసుర్లు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.